లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శంకరపల్లి రైల్ కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం శంకుస్థాపన చేసిన రాష్ట్ర మంత్రులు. సరళ సాగర్ ప్రాజెక్టుకు జలపూజ చేసిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. నియంత్రిత సాగు విజయవంతంగా కొనసాగుతుందన్న వ్యాఖ్య. యూపీఎస్సీలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సన్మాన కార్యక్రమం. ఎల్లప్పుడూ ప్రజలకు సేవలు అందించాలన్న సిపి మహేష్ భగవత్. చిత్తూరు జిల్లా నగరిలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రోజా. సహకార బ్యాంక్ అధికారులతో ఏపీఐసీసీ చైర్మన్ చర్చ. కర్నూలు నగరంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి. పోలీస్ పెరేడ్ గ్రౌండ్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్. కుల వృత్తులను కాపాడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో గద్వాల ఎమ్మెల్యే వ్యాఖ్య. డీటెయిల్స్ చూస్తే రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం కొడంకల్లో నిర్మించనున్న రైల్ కోచ్ ఫ్యాక్టరీ శంకుస్థాపన చేశారు. మున్సిపల్ శాఖ మంత్రి తారక రామారావు, ఆర్థిక మంత్రి హరీష్ రావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొని భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ అనిత, ఎంపీ రంజిత్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒక అంగీకార పత్రాన్ని కుదుర్చుకున్నాడు. ఆ కార్యక్రమాన్ని విచ్చేసి ఆశీర్వదించి ఈరోజు మేధా దినదిన ప్రవర్తమానమై పెరుగుతా ఉంది అంటే దానికి ప్రధాన కారకులు గౌరవనీయులు ఎడవెల్లి యుగంధర్ రెడ్డి గారు, బాబు గారు, ఇంకా వారి కుటుంబ సభ్యులు, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన గౌరవ ప్రజాప్రతినిధులకి, పాత్రికేయ మిత్రులకి, ఇంకా ఇతర అధికారులు, మా జిల్లా కలెక్టర్లు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు గారు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ గారు, పరిశ్రమల శాఖ అధికారులు, పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు, శుభాకాంక్షలు కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయంలో తెలంగాణలో పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టారా? ఈ ప్రాంతంలో ఉన్న హైదరాబాద్ లో ముఖ్యంగా ఉన్న పెట్టుబడిదారులందరూ వేరే దగ్గరికి పోతారు తప్ప ఇక్కడికి కొత్తగా ఎవరు రాదు అనే ఒక భయోత్పాతమైన వాతావరణం, ఎన్నో అనుమానాలు, ఎన్నో రకాల అపోహలు ఆనాడు వీటి మధ్యన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది 6 ఏళ్ల కింద. ఈ 6 ఏళ్లలో చాలా గర్వంగా సంతోషంగా చెప్పుకునే చాలా పరిణామాలు ముఖ్యంగా పారిశ్రామిక రంగంలో సాధించారు. మొదటిది ముఖ్యంగా ఈరోజు చెప్పుకోవాల్సింది సందర్భావస్థ ఉన్న అంశం ఏంటంటే, ప్రస్తుతం ఒక తెలంగాణ బిడ్డ యుగంధర్ రెడ్డి గారు స్థాపించిన ఈ సంస్థ భారతదేశంలోనే అతి పెద్ద ప్రైవేట్ రంగంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇక్కడి నుంచి రాబోతూ ఉండడం మనందరికీ గర్వకారణం చెప్పి సందర్భంగా ముందుగా హృదయపూర్వకంగా మేధా కుటుంబం మొత్తానికి, మేధా కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మామూలు విషయం 84లో ప్రారంభమై 15 ఏళ్ల పాటు కేవలం ఇండియన్ రైల్వేస్ యొక్క ఆమోదం పొందడానికి, వారి గుర్తింపు పొందడానికే కష్టమంతా చేసి, ఆ తర్వాత ఇందాక కష్టపెట్టి చెప్పినట్టు 2005వ సంవత్సరంలో 27 కోట్ల టర్నోవర్తో, మరి ఈరోజు 15 ఏళ్ల కాలంలో 12 ఫ్యాక్టరీలతో, 12 వివిధ సబ్సిడీస్తో 4-5 ఖండాల్లో ప్రపంచవ్యాప్తంగా మరి ఇంత పెద్ద ఎత్తున విస్తరించడం అంటే ఇది మామూలు విషయం. సీఎం కేసీఆర్ చొరవతో ప్రాజెక్టులకు మహర్దశ పట్టిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లాలోని మదనపురం మండలంలోని సరళ సాగర్ ప్రాజెక్టు కట్ట గత ఏడాది డిసెంబర్ 31న తెగిపోయింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో అతి తక్కువ కాలంలోనే యుద్ధ ప్రాతిపాదికన పనులు పూర్తయ్యాయని తెలిపారు. సరళ ప్రాజెక్టు ఆయకట్టు 2 పంటలకు నీరిస్తామని మంత్రి తెలిపారు. రైతులకు సాగునీరు అందించాలని సీఎం కేసీఆర్ నిరంతరం తపన పడతారని పేర్కొన్నారు. రాష్ట్రంలో సాగు సంబరంగా కొనసాగుతుందని చెప్పారు. తెలంగాణలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందన్నారు. ఈ రోజు వరకు 1,20,00,000 ఎకరాలకు పైగా సాగు అయిందని వివరాలు వెల్లడించారు. నియంత్రిత సాగు విజయవంతంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. అనంతరం ప్రాజెక్టుకు మంత్రి జలపూజ చేశారు. కార్యక్రమంలో దేవరకద్రి ఎమ్మెల్యే ఆలా వెంకటేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ షేక్ యస్మిన్ బాషా తదితరులు పాల్గొన్నారు.
యూపీఎస్సీ 2019లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఐపీఎస్ పద్మభూషణ్ పద్మనాభయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ఉత్తీర్ణులైన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. రానున్న కాలంలో వీరి సేవ దేశానికి ఉపయోగపడుతుందని, ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి సేవ చేయాలని తెలిపారు. Of interviews being conducted with a screen in front of you and then masks and all that. And even the first batch also, I believe the interviews continued up to about 20th of March or so. At that time, the COVID already had spread in many places. So you are sort of adventurous in the extraordinary, circumstances, and it must have been a great strain, physically, mentally, and all that for you who have faced this examination. So my special congratulations to all of you for very successfully having completed this examination. And another thing I learned today is I am in the WhatsApp group. There are not one group, there are more than 15 groups. And most of the time what I do is, because they also check up whether you have seen the messages or not. Otherwise, so I pretend as if I have seen the messages and then I delete them. I don't without even reading them. But the first time I have learned that WhatsApp also can be used for very, very productive purposes. That's what we do, Mahesh Garu, and I think that's done extremely well. And I think I would now use the WhatsApp to follow his, this one. So sky is the literary limit. You can do wonders in the civil services. But after joining the service, please remember the ground. Always your feet should be always on the ground. Your head should be cool and the fire in your heart should be burning to serve the society. The service you are joining, there is word service. Don't forget service. Last year kuda కొన్ని క్యాండిడేట్స్కి అడిగారు పవర్, మనీ అండ్ సర్వీస్, ఈ మూడు దాంట్లో ఏం ఇంపార్టెంట్ అని. సో కొంతమంది పవర్ చెప్పారు, కొంతమంది మనీ చెప్పారు. చాలా తక్కువ క్యాండిడేట్స్ ఉన్నాయి సర్వీస్ చెప్పిన వాళ్ళు. వర్డ్ సర్వీస్ ఉంది యూపీఎస్సీ, ఈ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్ ఏమైనా సర్వీస్ అంటే సర్వీస్, బేసిక్లీ సర్వీస్ కోసం మీరు జాయిన్ అవుతున్నారు. ఆ సర్వీస్ వర్డ్ మీరు మర్చిపోవద్దు. అదే మరి కోరిక. నాతో పాటు మన సాధు నరసింహారెడ్డి గారు 2015 నుంచి మనం ఇద్దరు కలిసి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మన కేబీఆర్ పార్క్ ముందు అది తెలంగాణ స్టడీ సర్కిల్, అక్కడ కొన్ని మాక్ ఇంటర్వ్యూ మన 2015-16లో తీసుకున్నారు. తర్వాత మళ్ళీ ఈ వాట్సాప్ గ్రూప్ తయారు చేసి ఆ గ్రూప్లో ఉన్న కొన్ని స్టూడెంట్స్ తర్వాత మెంటర్గా జాయిన్ అయినారు. అభిషేక్ ముందు 2 years స్టూడెంట్, తర్వాత హీ గాట్ ఇన్ టు ఐఏఎస్, నవ్ అరుణాచల్ అడిషనల్ కలెక్టర్. స్టిల్ హీ ఈజ్ యాక్టివ్. We are running prelims groups also. 3 groups are prelims we are running now. So those who got top ranks, my request to them to join us for the prelims and mains group, because we are not having that knowledge. చిత్తూరు జిల్లా నగరి మండలంలోని బుగ్గ ఆగ్రహం గ్రామంలో 13 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్డును ఏపీఐఎస్సీ చైర్పర్సన్ ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రారంభించారు. అలాగే కృష్ణరామాపురం గ్రామంలో 2 లక్షలతో నిర్మించిన బస్ షెల్టర్ను ఆమె ప్రారంభించారు. అనంతరం పట్టణ పరిధిలో సహకార బ్యాంక్ ఆవరణలో నిర్మాణంలో ఉన్న నూతన కార్యాలయ భవనాన్ని ఆమె పరిశీలించారు. బ్యాంకు ద్వారా రైతులకు అందించే సహకారాలపై చైర్మన్ అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రామచంద్రయ్య, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చక్రపాణిరెడ్డి, ఎమ్మెల్యే సోదరుడు కుమారస్వామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా కేంద్రంలోని కొండారెడ్డి బురుజు వద్ద ఉన్న పోలీస్ పెరేడ్ గ్రౌండ్ను జిల్లా కలెక్టర్ జి వీరపాండ్యన్ పరిశీలించారు. 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ డాక్టర్ కె ఫకీరప్ప, కేఎంసీ కమిషనర్ డికే బాలాజీ, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు.
పరేడ్ కమాండర్ శ్రీ ఏ సురేంద్ర ప్రవేశిస్తూ ఉన్నారు. निष्क्रमण करने की आज्ञा प्रदान करें। మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. గద్వాల పట్టణంలోని సంఘాల చెరువులోకి ఎమ్మెల్యే చేప పిల్లలను వదిలారు. మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం 100% రాయితీపై మత్స్యకారులకు చేప పిల్లలను సరఫరా చేసిందన్నారు. కుల వృత్తులను కాపాడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అన్ని చెరువులను అభివృద్ధి చేసి చేప పిల్లలను పెంచేందుకు అనువైన వాతావరణాన్ని ప్రభుత్వం కల్పించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల ఫోరం చైర్మన్ గట్టు తిమ్మప్ప, మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి ఆదేశానుసారం గౌరవ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశానుసారం ఈరోజు మత్స్యకారులకి మత్స్య సంపద పెంచాలనే ఉద్దేశంతోన గత 6 సంవత్సరాలకెళ్ళి మత్స్య సంపద తెలంగాణ రాష్ట్రంలో కూడా మత్స్య సంపదను పెంచాలి, వాళ్ళ మత్స్యకారులని వాళ్ళ జీవితాల్లో ఆనందం నింపాలి, వారి కంటిలో వెలుగు రావాలనే ఉద్దేశంతోన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ మత్స్య సంపద గురించి ఈరోజు 2.5 లక్షల పిల్లల్ని సంఘాల చెరువులో వేయడం జరిగింది. అదేవిధంగా గద్వాల కాన్స్టిట్యున్సీలో అన్ని రిజర్వాయర్లలో వేలంపాడు కానీ, అదేవిధంగా గుడ్డందొడ్డి కానీ, తాటికుంట కానీ అన్ని 9 రిజర్వాయర్లో పెద్ద ఎత్తున మత్స్య సంపదని మత్స్య చేపల్ని ఇడిచి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా మత్స్యకారులు, అదేవిధంగా ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా మత్స్య సంపదని ప్రభుత్వ సంపదగా వచ్చే విధంగా, ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా ఆ మత్స్య సంపదను పెంచి ఇంపోర్టు అంటే ఎక్స్పోర్ట్ చేయడం వల్ల మనకి పాశ్చాత్యంగా అంటే వేరే రాష్ట్రాలకి వెళ్ళి వచ్చే మనీ డబ్బులు కూడా మన రాష్ట్రానికి రావాలని కోరుకుంటూ వాళ్ళ మత్స్యకారులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆ మత్స్యకారులు ఎప్పుడు కూడా ఇదే విధంగా ఆనందంగా ఉండాలి. వారిని ప్రభుత్వం ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మీ పట్ల అండగా నిలబడతారు. గత అంటే 72 సంవత్సరాలైంది స్వతంత్రం వచ్చి, ఎవ్వరూ చేయలేని విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకి అండగా నిలబడిన ప్రభుత్వం, ఏకైక ప్రభుత్వం, దేశంలోనే ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా శ్రీనివాస్ యాదవ్ గారికి గద్వాల మత్స్యకారుల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి వైఎస్ఆర్ చేయుత పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ నరసింహారెడ్డి, ఆళ్లగడ్డ మండల కన్వీనర్ గజ్జల రాఘవేంద్రారెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జూలై నెల 3వ తారీఖున లాక్డౌన్ అన్లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. అప్పటి నుంచి కేసులు అన్కంట్రోలబుల్గా చాలా తీవ్రతరమై రావడంతో మొన్న జూలై 23, 22వ తారీఖున మళ్ళీ తిరిగి లాక్డౌన్ విధించడం జరిగింది. అది కేవలం అధికారులదో లేకపోతే అధికార పక్షం వాళ్ళదో నిర్ణయం కాదు. పూర్తిగా ప్రతి ఒక్క ఆలగడలో ఉన్న వ్యాపారవేత్తలు అందరితో కూడా మాట్లాడి వాళ్ళ యొక్క నిర్ణయం తీసుకొని వాళ్ళలో సంబంధించిన ఒక మర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మండిబాబు చనిపోవడంతో వాళ్ళు నిర్ణయం తీసుకొని మేము పూర్తి లాక్డౌన్కి సహకరిస్తామని చెప్పేసి అందరూ కూడా లాక్డౌన్కి సహకరించడం జరిగింది. దాన్ని లాక్డౌన్ని వాళ్ళ ఏ విధంగా అయితే చెప్పారో ఆ విధంగానే లాక్డౌన్ పెట్టడం జరిగింది. అదేవిధంగా లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఆళ్లగడ్డలో డెత్ రేట్ అనేది పూర్తిగా తగ్గింది. అదేవిధంగా డెత్స్ తగ్గినాయి. కేసెస్ కూడా తగ్గుముఖం పట్టడం జరిగాయి. 14వ తారీఖు తర్వాత 14 రోజులు అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ వాళ్ళందరితో కూడా మీటింగ్ జరుగుతుంది. మీటింగ్ అయిన తర్వాత వాళ్ళు ఏ విధంగా అయితే టైమింగ్స్ పెట్టమంటారో ఆ విధంగా టైమింగ్స్ పెట్టేసి అందరూ కూడా సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలా, అందరూ కూడా మాస్కులు ధరించాలా అని అందరికీ కూడా పూర్తి జాగ్రత్తలు చెప్తూ ఈ లాక్డౌన్ విషయాన్ని, ఈ లాక్డౌన్ ఏ విధంగా ఈ పరిస్థితుల నుంచి ఏ విధంగా మనం ముందుకెళ్ళాలనేది మనం ప్లాన్ చేయడం జరుగుతుంది. కానీ ఈరోజు కొద్దిమంది ఏదో లాక్డౌన్ వల్ల లాక్డౌన్ బలవంతంగా విధించారు ఆళ్లగడ్డలో అనే విధంగా చెప్తున్నారు. నేను వాళ్ళకి చెప్తున్నాను, మీరు ఆర్య వైశ్యుల సంఘం వాళ్ళని ఇంకా ఇక్కడ ఉన్న వ్యాపారస్తులను అందరినీ కూడా కనుక్కోండి. వాళ్ళందరినీ కూడా మేము పిలిపించి ఒక మీటింగ్ పెట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళ అభిప్రాయాల మేరకే మేము లాక్డౌన్ విధించడం జరిగింది. రెండోది, ఇప్పుడు దీనిలో దాచుకుండేదో ఇంకోటో లేవు. ఆల్మోస్ట్ ఈరోజు ఆళ్లగడ్డలో 12,000 టెస్టులు చేస్తే 434 మంది పాజిటివ్ కేసులు వచ్చాయి. దాంట్లో కొద్దిమంది క్వారంటైన్స్లో ఉంటున్నారు. ఈరోజు మనం కూడా చూస్తున్నాం, కొద్దిమంది క్వారంటైన్లో ఉన్నారు. క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించి బయటికి రావడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా బాధ్యతగా వ్యవహరించాలా అనే ఒక ఉద్దేశంతోనే ఈరోజు లాక్డౌన్ కానీ కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా దీనికి అలవాటు కావాలని. కానీ ఈరోజు ఏదో రాజకీయంగా మమ్మల్ని అందరూ మర్చిపోతున్నారు కాబట్టి మేము బయటకు వచ్చి మాట్లాడతాం, మేము ఏదో చేస్తామంటే అది కరెక్ట్ కాదు అని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్రావు కరోనా నుండి కోలుకున్నారు. ఈ మేరకు ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ కరోనా సోకితే భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని 50 ఆక్సిజన్ పడకలను మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్లో అందుబాటులో ఉంచామని తెలిపారు. ఎవరూ భయభ్రాంతులకు గురి కావద్దని సూచించారు. అందరూ బాధ్యతాయుతంగా మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించడం వలన కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చని అన్నారు. కోవిడ్ అనేది ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే స్వయంగా నేనే అనుభవించిన కాబట్టి ఒక్కరోజు కూడా నేను హాస్పిటల్లో ఉండలేదు. హోమ్ క్వారంటైన్ తప్పితే దానికి ఏదే మందు లేదు. ఎందుకంటే బాగా ముదిరిపోయిన తర్వాత పోయి హాస్పిటల్కి పోయి డబ్బు ఖర్చు పెట్టుకొని ఇబ్బంది పడేదానికన్నా మనం తెలంగాణలోని ఇప్పుడు గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు మనం మిర్యాలగూడలో ప్రతి పిఎస్సి సెంటర్లో కూడా మీ టెస్టింగ్ కేంద్రాలు పెట్టినాం. మీకు అన్ని టెస్టులు కూడా చేయడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. ఇవాళ గాంధీ హాస్పిటల్లో కానీ లేకపోతే ఇవాళ నల్గొండ హాస్పిటల్లో కానీ మనం మిర్యాలగూడ హాస్పిటల్లో కూడా 50 బెడ్లు మరి ఆక్సిజన్ పెట్టినాం. మరి ఎందుకంటే ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా ప్రైవేటు దవాఖానాలకు పోయి డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం వల్ల ఉపయోగం లేదు. ట్రీట్మెంటు నేను స్వయంగా గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో మన దగ్గర ఉన్న దాంట్లో ట్రీట్మెంట్ నేను పరిశీలన చేస్తే అక్కడ ఇంజెక్షన్స్ సేమ్ అయ్యే ఇచ్చేది, ఇక్కడ కూడా ఇంజెక్షన్స్ సేమ్ అయ్యే ఇచ్చేది. ట్యాబ్లెట్స్ కూడా అక్కడ ఇచ్చేది ఒకటే, ఇక్కడ ఇచ్చేది ఒకటే. ఎవరు కూడా మొట్టమొదటి కనుక తెలిస్తే ఎమ్మటే 4-5 రోజుల లోపల ట్రీట్మెంట్ కనుక మొదలు పెడితే ఇంట్లోనే 2 పూట్ల కషాయం తాగి మంచిగా పాలు తాగి ఇంట్లో బలమైన ఆహారం కోడిగుడ్డు తిని ఇంట్లో ఉంటే నేను ఏమీ చేయదు, కోవిడ్ అనేది ఏం చేయదు. కానీ జ్వరం వచ్చినా కూడా ఇంట్లో పండుకొని అంతా మించిపోయిన తర్వాత వచ్చి నాకు గాలి ఆటలేదు అని ఆ రోజు ఇబ్బంది పడటం అవసరం లేదు. అట్లా ఇబ్బంది పడేటోళ్ళు కూడా దీంట్లో సిగ్గుపడాల్సిన పని లేదు. కోవిడ్ ఎందుకు వస్తుంది అనేది నేను ఎంత జాగ్రత్తగా ఉన్నా నాకు
పక్క నుంచి మరి ఏదో ఒక ఆయన పక్కన కూర్చుంటే వచ్చి మనం ఏం చేయాలి, ఆయనకు ఉన్నదని మనకు తెలియదు కదా. ఇప్పుడు ఎవరికి ఏముందో తెలియదు మన ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. అందుకనే మాస్కులు అనేది ఇంట్లో కూడా కంపల్సరీ పెట్టుకోవడానికి అలవాటు చేసుకోవాలి. అది తప్పనిసరి. మాస్క్ అనేది లేకుండా ఉంది. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా దానికి ఒక టెస్టింగ్ వాహనం కూడా పంపుతున్నారు. ప్రతి ఊర్లోకి వచ్చి ఊర్లోనే టెస్టింగ్ చేయడానికి కూడా ఇంకా ఇది ఉధృతం కనుక అయితే గ్రామాల్లోకి వచ్చి ఆ వాహనం కూడా టెస్టింగ్ చేయడానికి మరి ఇక్కడ ఏర్పాటు కూడా చేయడానికి జరుగుతుంది. ఇప్పుడు ఎవరైనా మీకు తక్షణమే మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే ఎమ్మటే నాకు ఫోన్ చేయండి. నేను మిర్యాలలో ఉంటాను. మీకు హాస్పిటల్లో నేను గవర్నమెంట్ హాస్పిటల్లో మీకు ₹1 ఖర్చు లేకుండా ట్రీట్మెంట్ చేసి మీ ఇంటికాడ నుంచి వాహనంలో తీసుకుపోయి ట్రీట్మెంట్ చేసి మళ్ళీ మీ ఇంటికాడ తీసుకొచ్చి దించే బాధ్యత నాది. జగిత్యాల జిల్లా గొల్లపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ జీవన్ కరోనా బారిన పడి కోలుకుని తిరిగి విధుల్లో చేరారు. ఈ సందర్భంగా ఫ్రంట్ లైన్ వారియర్స్ పలకరింపులతో భాగంగా నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత వీడియో కాన్ఫరెన్స్లో ఎస్ఐ జీవన్తో మాట్లాడి పరామర్శించారు. హలో అండి, బాగున్నారా? బాగున్నాం మేడం. మొత్తం కంప్లీట్గా కోలుకున్నట్టేనా? ఇంట్లో ఎట్లున్నారు అందరూ? కిడ్స్ ఉన్నారా మీకు? పిల్లలు ఉన్నారా? 2 పిల్లలు ఉన్నారు మేడం. బాబు పాప. బాబు 5 years, పాప 3 years. మరి ఇదంతా ఇష్యూ అయినప్పుడు ఎట్లా తీసుకున్నారు ఫ్యామిలీ అందరూ? భయపడ్డారా? ధైర్యంగా ఉన్నారా? మేడం కొంచెం సిమ్టమ్స్ కనిపించగానే నేను ఐసోలేషన్లో ఉంటున్నాను. నాతో పాటు మా వైఫ్కి కూడా వచ్చింది కరోనా పాజిటివ్. ఆమె కూడా హోమ్ క్వారంటైన్లో ఉండిపోయింది. నేను మాత్రం కొంచెం ఫీవర్ వలన సివియర్ అయ్యేసరికి లంగ్స్ ఇన్ఫెక్షన్ అయ్యేసరికి నేను హాస్పిటల్ అడ్మిట్ అవుతాను. ఓకే, బట్ తొందరగానే కోలుకున్నారా? ఎన్ని రోజులు పట్టింది కోలుకోవడానికి? ఒక 1 week పడుతుంది. పోలీస్ ఫోర్స్ జాయిన్ అయినప్పుడు అనుకున్నారా ఎప్పుడన్నా ఇట్లా కనిపించని వైరస్ తో కొట్లాడాల్సి వస్తుంది? మేడం అట్లా అనుకోలేదు, ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ట్రైనింగ్ లో డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం ప్రిపేర్ చేస్తారు కానీ మరి ఇట్లా ఎట్లా ఉంది ఇప్పుడు? న్యూ నార్మల్ ఏంటిది? మాస్క్ కంపల్సరీ, సోషల్ డిస్టెన్సింగ్ కంపల్సరీ. ఖచ్చితంగా మేము అప్పుడు కూడా తీసుకున్నాం మేడం. బట్ ఏంటంటే పబ్లిక్ ఎక్కువ ఇంట్రాక్షన్ అవుతుంటారు కాబట్టి వాళ్ళకి చెప్తూనే ఉంటాం లోకల్గా. మేము పబ్లిక్ అవేర్నెస్ కల్పిస్తున్నాం. ఇప్పుడు మాకు వచ్చిన తర్వాత నాతో పాటు పోలీస్ స్టేషన్ లో ఇంకో 7 members వచ్చింది మేడం. అందరు కూడా రికవర్ అయ్యారు మేడం. ఇప్పుడు ఖచ్చితంగా పబ్లిక్ లో కూడా ఒక అవేర్నెస్ వచ్చింది మేడం. ఎందుకంటే ఖచ్చితంగా మాస్క్ ధరించాలి, శానిటైజర్ యూజ్ చేయాలి, సోషల్ డిస్టెన్స్ చేయాలి, గ్యాదరింగ్ ఎక్కువ ఉండకూడదు అని చెప్పి ఎవరు కూడా అందరు కూడా అవాయిడ్ చేస్తున్నారు మేడం. అంటే ఇలాంటి అవసరమైన వాటికే బయటకు వస్తున్నారు కొంతవరకు. గ్రామాలలో కూడా మాస్క్ వేసుకుంటున్నారా కంపల్సరీ? వేసుకుంటున్నాం. లేకపోతే మేము వితౌట్ మాస్క్ కింద కేసు రిజిస్టర్ చేస్తున్నాం కాబట్టి చాలా మందిలో కూడా ఇప్పుడు మార్పు వచ్చింది. ఎన్ని రిజిస్టర్ చేసింది కేసులు ఇప్పటికి? ఇప్పటికీ మా పోలీస్ పరిధిలో ఒక 200 above చేసింది. డైలీ దాదాపు మాకు టార్గెట్ ఇస్తున్నారు. కనీసం 10 కేసులు చేస్తున్నారు. కానీ అంటే పాజిటివ్ గా చెప్పుకుంటూనే మార్పు తీసుకొచ్చే ప్రయత్నం ఎక్కువ చేస్తున్నారా? మళ్ళీ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తూ వాళ్ళను ఇట్లా చేయొద్దు, ఇది జరుగుతుంది చూస్తున్నారు కదా కరోనా డైలీ ఎట్లా విస్తృతి అవుతుంది, దీని వల్ల ఏ విధంగా ఉండాలి, మేమే ఇక్కడ అఫెక్ట్ అయ్యి ఇట్లా ఉన్నాం, ఇంత మేము ఫిట్ గా ఉండే వాళ్ళమే, మేము మాకే ఇట్లా అయింది, మీరు కోలుకోలేరు కదా అని చెప్పి వాళ్ళని అవేర్నెస్ కల్పిస్తున్నాం. ఈ గ్రామంలో ఉండే యువకులు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? ఎక్కువ ఫాలో అవుతున్నారా? లేకపోతే ఎవరు ఎక్కువ ఫాలో అవుతున్నారు? మన ఇప్పుడు దాదాపు అందరిలో అవగాహన వచ్చింది మేడం. యూత్ మాత్రం ఎక్కువ మంది వాళ్ళు కూడా మోటివేషన్ చేస్తున్నారు, వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు మేడం చెప్పడానికి అవేర్నెస్. స్వచ్ఛ భారత్ కళ సహకారంతో తూర్పు గోదావరి జిల్లా అధికారులు ముందస్తులో నిలుస్తున్నారు. పరిసరాల పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న అధికారులు ఓఎన్జీసీ సహకారంతో చెత్త నిర్వహణ యూనిట్ను ఏర్పాటు చేశారు. అందరి సహకారంతో నగరాన్ని పరిశుభ్రంగా నగరం తీర్చిదిద్దేలా పలు కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక సంజయ్ నగర్ డంపింగ్ యార్డు వద్ద తడి పొడి చెత్తను వేరు చేసే యంత్రాన్ని సిద్ధం చేశారు. కమిషనర్ పొన్కర్ మాట్లాడుతూ నగరంలో తొలిసారిగా చెత్తను వేరు చేసే యూనిట్ను 23 లక్షలతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యం నిండు గర్భిణీ మృతికి కారణమైంది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఫాతిమా అనే గర్భిణి ప్రసవం కోసం ఆసుపత్రికి వచ్చింది. అయితే కరోనా నేపథ్యంలో టెస్టులు నిర్వహించుకున్న వైద్యులు సకాలంలో స్పందించడం లేదు. దీంతో ఆమె మృతి చెందింది. దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ కొనసాగుతోందని డీఎస్పీ శ్రావణి తెలిపారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై రాణి రుద్రమదేవి విమర్శించారు. సింగూరు జలాలను ఈ ప్రాంత ప్రజలకు, రైతులకు దక్కకుండా దోచుకుపోయిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదని మండిపడ్డారు. కరోనాను అరికట్టడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలం చెందిందని, రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను భ్రమ పట్టించిన చరిత్ర కేసీఆర్ ప్రభుత్వానిదే అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ పునర్నిర్మాణం కోసమే యువ తెలంగాణ పార్టీ ఆవిర్భవించిందని ఆమె అన్నారు. సంగారెడ్డి జిల్లా జోగిపేటలోని హౌసింగ్ బోర్డు కాలనీలో యువ తెలంగాణ పార్టీ కార్యాలయాన్ని జిట్టా బాలకృష్ణారెడ్డి, రాణి రుద్రమాదేవి ప్రారంభించారు. పార్టీ కార్యక్రమాలకు ఆకర్షితులై యువత ముందుకు వచ్చి పార్టీలో స్వచ్ఛందంగా చేరుతున్నారని చెప్పారు. యువజన సంఘాల ఆధ్వర్యంలో పార్టీని మరింత బలోపేతం చేసి తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్న అరాచకాలపై పోరాటం చేస్తామని రాణి రుద్రమదేవి హెచ్చరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శంకరపల్లి రైల్ కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం శంకుస్థాపన చేసిన రాష్ట్ర మంత్రులు. సరళ సాగర్ ప్రాజెక్టుకు జలపూజ చేసిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. నియంత్రిత సాగు విజయవంతంగా కొనసాగుతుందన్న వ్యాఖ్య. యూపీఎస్సీలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సన్మాన కార్యక్రమం. ఎల్లప్పుడూ ప్రజలకు సేవలు అందించాలన్న సిపి మహేష్ భగవత్. చిత్తూరు జిల్లా నగరిలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రోజా. సహకార బ్యాంక్ అధికారులతో ఏపీఐసీసీ చైర్మన్ చర్చ. కర్నూలు నగరంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి. పోలీస్ పెరేడ్ గ్రౌండ్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్. కుల వృత్తులను కాపాడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో గద్వాల ఎమ్మెల్యే వ్యాఖ్య. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.